అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచించింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మనకి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు కూడా తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో అయితే మనకు 25 నుంచి 26 2 రోజుల పాటు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. మొత్తానికి చూసుకుంటే మరొకసారి మనకు ఏపీ మరియు తెలంగాణలో మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకు రైతులు, ప్రజలు, విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ మరొకసారి అయితే సూచించింది. ఇక ఎట్టకేలకు చూసుకుంటే ఎండలతో అయితే మండిపోతూ ఉందన్నమాట. ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు లేక మనకు ప్రజలు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కానీ మనకు విద్యార్థులకు కానీ వారందరికీ కూడా మనకు కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మరొకసారి ఈ 2 పథకాల డబ్బులను కూడా మనకు వీటితో పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. 24, 25, 26 తేదీల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు.